టీవీ డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తాండాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు విద్యార్థులు స్వాగతం పలికారు. ఇక పాఠశాలలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని జేఎం తాండా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారి కృషి చాలా గొప్పదని అన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. ఈరోజు జేఎం తాండా పత్తికొండ మండలం పత్తికొండ కాన్స్టిట్యున్సీలో మేము ఇక్కడికి స్కూల్కి వచ్చాము. ఈ మెయిన్ రీజన్ వచ్చి కళ్యాణి మేడం అని మేడం గారు ఉన్నారు. ఈ స్కూల్లో ఈ తాండాలో ఇద్దరు స్టూడెంట్స్ ఉండేది. స్టార్టింగ్లో మేడం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ మోటివేట్ చేసి పిల్లల్ని స్కూల్ పంపించాలా, ఎడ్యుకేషన్ ఉండాలా అని మోటివేట్ చేసి ఒక 42 మంది దాకా స్ట్రెంగ్త్ పెంచడం జరిగింది. అదే కాకుండా మీరు చూస్తున్నారు స్కూల్ కూడా ప్రిమైసెస్ కూడా చాలా నీట్గా పెట్టుకొని వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేడం గారిని పెట్టుకొని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయమను చూసి అందరు కూడా టీచర్లు ఎవరైతే విద్యాదాతలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆయమని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈమె ఏదైతే చేస్తుందో మీ అందరు కూడా చేయాలని, మీ అందరు కూడా పత్తికొండలో ఇక్కడ ఈ తాండాలలో బ్రహ్మాండమైన ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ పిల్లలు మంచి చదువుకొని చాలా మటుకు చాలా పెద్ద పెద్ద ప్లేసెస్లో డాక్టర్లు, అదే ఇంజనీర్లు, ఐఏఎస్లు చాలా మంది. మాకు ఇప్పుడు ఉన్న ఆర్డీఓ గారు కూడా భరత్ నాయక్ గారు అట్లాంటి మంచిగా ముందరికి రావాలా. రాబోయే కాలంలో ఎలాంటి హెల్ప్ ఉన్నా కానీ స్కూల్కి మేము 100%గా సహకారంగా ఉంటాము. లోకేష్ బాబు గారు ఉంటారని చెప్తూ సెలవు తీసుకుంటాం.